దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమ, యేసయ్యను నమ్మిన బిడ్డలారా, నిరీక్షణ గలవారై సంతోషించాలి అంట. అసలు యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగిన వాళ్ళుగా సంతోషించాలి. ఏంటి ఆ నిరీక్షణ? ఇదిగో ఒక రోజున యేసయ్యను కలవబోతున్నాం, యేసయ్యతో ఉండబోతున్నాం, యేసయ్యను ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆరాధించబోతున్నాం, ఆ గొప్ప సమూహములో చేరబోతున్నాం అనే ఒక నిరీక్షణ. ఇక్కడ ఉన్నటువంటి శ్రమలో, ఇక్కడున్న ఇబ్బందుల్లో, ప్రతి పరిస్థితిలో జయించిన ప్రతి బిడ్డకి బహుమానాలు ఇవ్వబోతున్నాడనే ఒక నిరీక్షణ. ఇక్కడ కష్టపడిన ప్రతిదానికి, ఇక్కడ ఓర్చుకున్న ప్రతిదానికి, ఇక్కడ ఉన్న ప్రతి శ్రమకు, ప్రతి నింద అవమానాలకు అక్కడ ఒక బహుమానం, నీ క్రియలకు అక్కడ జీతం ఉంది. ఒక నిరీక్షణ ఉంది క్రైస్తవ బిడ్డలకి, విశ్వాసులకి. నిరీక్షణ కలిగిన వారే సంతోషించాలి. కానీ చాలామందికి ఈ యొక్క సంతోషము లేదు. ఈ సంతోషము లేక, ఈ యొక్క నిరీక్షణ లేక ఎలా ఉన్నారు అంటే, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు లేక, తిరిగా వాళ్ళ మీద పోరాడి, పరిస్థితుల వైపు కొట్టుకొని పోయి, ఆప్యాయతల వైపు కొట్టుకొని పోయి, దేవునికి దూరం అయిపోయి, శ్రమలో పోరాడేటువంటిది శక్తి లేక, ఓర్చుకునే శక్తి లేక, సహించే శక్తి లేక పోయినప్పుడు, బలహీనులైపోయినప్పుడు వారు సంతోషించలేకపోతున్నారు. నిరీక్షణ కలిగి ఉంది అనే ఒక నమ్మకము, ఒక విశ్వాసము వాక్యం సెలవిస్తుంది. నిరీక్షణ కలిగిన వారై ఉండాలి, దేవునితో కలుసుకుంటామని అన్న వాళ్ళు దేవుణ్ణి బట్టించి ఈ శ్రమ ఎంత, ఈ నిందలెంత, ఈ అవమానాలు ఎంత, చివరికి ఆ దేవునితో కలుసుకుంటాను నేను, వ్యర్థమైపోదని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు పడ్డ ప్రతి ప్రయాస, నువ్వు పడ్డ ప్రతి శ్రమ, ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క ఇక్కడ దేవుణ్ణి బట్టించి నువ్వు పొందిన ప్రతి దానికి, ప్రతి బాధ, వేదన, ఒంటరితనము, ఏదైతే నువ్వు యేసుక్రీస్తుని బట్టించి కోల్పోయావో, పోగొట్టుకున్నావో, దూరమైనావో, దేవుడు అంటున్నాడు అక్కడ పరలోక రాజ్యములో నీకు అధికముగా అనుగ్రహించబడుతుంది. అదొక నిరీక్షణ కలిగిన వాళ్ళుగా ఇక్కడ పోరాటంలో ఉండాలి, సంతోషించాలి. ఓర్పు వస్తుందండి. నిరీక్షణ నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ ఓర్చుకునే మనసు నీకు వస్తుంది. కనుక ఓర్చుకోగలుగుతున్నావా? ఓర్చుకో, నిరీక్షణ కలిగి ఓర్చుకో, సంతోషించుచు నువ్వు శ్రమపడు. ఇక కొంచెం కష్టం వచ్చిందంటే ప్రార్థన వదిలేసేటోళ్ళు ఉంటారు. కొంచెం ఇబ్బంది కలిగిందంటే మోకాళ్ళు వేసి ఏమి చేసి ఏమి ప్రళములే అనే మనసు కలుగుతుంది. ఆ విషయమై దేవుని దగ్గర ఉపవాసాలు ఉండి అనేక రకాలుగా, అనేక సమయాల్లో ప్రభు సన్నిధికి చేరి ఎంతో పట్టుదలగా ప్రార్థించినా కూడా నీకు జవాబు రాకపోతే పట్టుదలను వదిలేసేసి, ఇంకా జవాబు రాలేదులే, ఆయన చిత్తమే జరగని, ఇంకా ఎందుకు మనం ప్రార్థన చేసేది అని వదిలేస్తారు. కానీ అబ్రహాము అలా వదిలేయలేదు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థించినాడు. యాకోబు పట్టుదల కలిగి పోరాడినాడు ప్రార్థనలో. అబ్రహాము సొదొమ గొమొర్రాలో ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే, 40 ఉంటే, 30 ఉంటే, చివరికి 10 ఉన్నా కూడా ప్రభువా అని సన్నిధిలో నుండి వెళ్ళక మొరపెడుతూనే ప్రార్థనలో పట్టుదల కలిగి దేవుని దగ్గర నిలబడినాడు. యాకోబు తెల్లవారిపోతుంది నన్ను వదిలిపెట్టమన్నా కూడా విడిచిపెట్టక
పట్టుదల కలిగి పోరాడినాడు, మగసిరి కలిగి పోరాడినాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలు ఓర్చుకునే మనసు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమను అనుభవిస్తూ ప్రార్థనను నిర్లక్ష్యము చేయక, జవాబు రాకపోయినప్పటికీ కూడా ఇంకా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకునే పట్టుదల కలిగిన వాళ్ళుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, కొన్నిసార్లు ప్రార్థించిన వాటికి జవాబు ప్రభు సన్నిధి నుండి రావడము ఆలస్యం అవ్వచ్చు. ప్రభు సన్నిధి నుండి జవాబు రాకపోయినంత మాత్రాన నువ్వు దేవునితో ప్రార్థన చేయడము, దేవుని దగ్గర మోకాలు వేయటము వదిలేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి దినము ఆయనతో గడిపేటువంటి సమయాన్ని కేటాయించుకోవాలి. దావీదు వలె, దానియేలు వలె, కొర్నేలి వలె ప్రతి దినము ప్రభుతో గడిపే సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో నా ప్రభుతో నేను మాట్లాడాలి అనేటువంటి ఆ యొక్క ప్రణాళికను నువ్వు స్వతహాగా నువ్వు వేసుకొని నువ్వు దేవునితో అటువంటి అనుబంధాన్ని కలిగి బ్రతకాలని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విశ్వాసిగా, క్రైస్తవురాలిగా గాలికి పోరాడినట్టు పోరాడటం లేదు. నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా కూడా యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ పోరాడుతున్న ప్రతి వ్యక్తికి, ఇక్కడ అవమానాలు పడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామమును బట్టించి వాక్యము నిమిత్తము పోరాడుతున్న ప్రతి వ్యక్తి యొక్క నిరీక్షణ కలిగిన వారై పోరాడుతూ ఉన్నారు. అదేంటి అంటే పరలోక రాజ్యములోకి చేరతాము, యేసయ్యతో ఉంటాము, యేసయ్య సింహాసనం దగ్గర ఆరాధించే గుంపులో ఉంటాము. ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఆయనను ఆరాధిస్తాం, ఆయనను స్తుతిస్తాం, ఆయనతో ఉంటాం, ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకుంటాం అనే ఒక నిరీక్షణతోనే ఇక్కడ వస్తున్న ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బందిని ఓర్చుకుంటూ పట్టుదల కలిగిన ప్రార్థనతో ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఈ మాటలు రాయించి పెట్టి ఉన్నారు. ఆ విధంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో దినదినము దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయనతో సహవాసంలో ఎదుగుతూ వస్తారు. అనుభవాలతో పర్వత అనుభవము, మేడ అనుభవాల్లోకి వస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఆ సహవాసంలో ఉండండి. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీకు మేలు జరుగుతుంది. కనుక ఈ మాటలు మీరు హృదయంలో ఉంచుకొని సంతోషించు. ఒక నిరీక్షణ ఉంది నీకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు పడిన ప్రతి శ్రమకి నీకు ఒక జీతం ఉంది. నువ్వు పడిన ప్రతి శ్రమకి ఒక బహుమానం ఉంది. సంతోషించు. ఎప్పుడు చూసినా ఈ కష్టాలు, ఏంది ప్రార్థన, ఏంది దేవుడు. బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయని చెప్పినారు. నిజంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళ నుంచి కష్టాలు వస్తున్నాయి అనేసి ఇక అందరికీ చెప్పేసి బాప్తిసాలు తీసుకునేటోళ్ళని కూడా భయపెట్టే రకాలుగా కొంతమంది మారిపోయి ఉంటారు. కానీ ఈ సంతోషించు, నిరీక్షణ ఉంది. నువ్వు ఇక్కడ పన్న ప్రతి ఒక్క శ్రమకి ఓర్చుకున్న దాన్ని బట్టించి దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ చక్కపరిచి తన మార్గంలో నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు. నిజంగా తండ్రి అయ్యా, గాలికి పోరాడినట్టు పోరాటం లేదు, కానీ ఒక నిరీక్షణ కలిగి ఏదేమైనప్పటికీ ఇక్కడ బ్రతికేది కొంతకాలమే, 1000 ఏళ్ళుగా శాశ్వత కాలముగా ప్రభు సన్నిధిలో ఉంటాము అనేటువంటి నిరీక్షణ, నిక్క సన్నిధిలో నిత్యం ఆరాధించేవారుగా ఉంటామనే నిరీక్షణతో ప్రతి బిడ్డకు ఓర్చుకునే శక్తిని, పోరాడే శక్తిని, నీ పాదాల దగ్గర మోకాళ్ళేసే శక్తిని, మరియలాగా నీ పాదాల దగ్గర ఉండే శక్తిని, ఆలోచనను, జ్ఞానమును, ఓపికను దయచాల్సిందిగా ప్రార్థిస్తూ విన్నవారికి అందరికీ క్షేమమును, ప్రార్థనా జీవితమును, ఆత్మలో ఎదుగుదలను దయచాల్సిందిగా
యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.